నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని సప్తనదుల సంగమ సోమశిలల లలిత సోమేశ్వర ఆలయం వేలాది భక్తులతో కిటకిటలాడింది. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆలయం పురవీధులు శివనామ స్మరణలతో మారుమోగాయి. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రఘుప్రోల్ విజయ లక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పూజలు నిర్వహించారు. దేవాలయ కమిటీ సభ్యులు వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆలయ ప్రాంగణం ఆహ్లాదకరంగా రమణీయంగా ఉందని, రానున్న రోజుల్లో ఈ ఆలయ ప్రాంతాన్ని అందమైన గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అన్నారు. పోరాటం అది, దాన్ని కూడా తీర్చడం. ఖచ్చితంగా మీ గ్రామానికి 2 చేసినాం, బ్రిడ్జ్ చేసినాం, మీ సర్వే తీసినాం. కాబట్టి మరి అందరికీ సోమేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలి. ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ప్రత్యేకంగా ఈ ప్రాంత అభివృద్ధికి వెళ్తామని కూడా చెప్తాం. దాని ప్రకారం బట్టి దాన్ని ముందుకు పోదాం. ఖచ్చితంగా రాబోయే 1-2 సంవత్సరాల్లో హైవే నిర్మాణం ఖచ్చితంగా చాలా వరకు జరుగుతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగానే కట్టే నిర్మాణాన్ని పక్కా ప్లాన్ చేసుకోండి. టెంపుల్ అభివృద్ధి కోసం డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఇంత అద్భుతమైన టెంపుల్ ఉన్నాడు ఈ ప్రాంతంలో. దక్షిణ కాశీగా కూడా పేరున్నటువంటి గుడి ఇది. మరి ఇంత పెద్ద గుడి ఇక్కడ ఉండడం మనందరి అదృష్టం. ఆ సోమేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాలన్నీ మన కొల్లాపూర్ ప్రాంత ప్రజలపై అందరిపై ఉండాలని మరొకసారి ప్రార్థిస్తూ సోమశీల గ్రామస్తులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దినదిన ప్రవర్తమానంగా వర్తిల్లుతున్నటువంటి ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి జరగాలి. దేవాలయ అభివృద్ధి కోసం స్థానిక శాసనసభ్యుడిగా నా వంతు ప్రయత్నం ఎల్లప్పుడూ పెద్దలు ఇందాక జమలయ్య గారు కోరిక కోరినారు, అదేవిధంగా రమేష్ గారు, వీళ్ళందరూ అడిగినారు ఇందాక. మీ అందరి కోరిక డెఫినెట్గా తీరుస్తాం. ఈ గ్రామ అభివృద్ధి కోసం, దేవాలయ అభివృద్ధి కోసం కష్టంగా చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. మీ చిరకాల ఇతర గ్రామ పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆర్చ్ ఏదైతే మీరు చెప్పినారో ఆర్చ్ నిర్మాణం